హలో ఫ్రెండ్స్, స్టార్ హీరోలకి ఆయనతోనే పని. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా అరంగేట్రం చేస్తున్న వాళ్ళకు కూడా ఆయనే రాసి పెట్టాలి. ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన చుట్టూ తిరుగుతోందా లేకపోతే ఆయన తిప్పుకుంటున్నాడా చూద్దాం. మనతో స్టార్ రైటర్ కోన వెంకట్ ఉన్నారు. ఇవాళ ఆయనతో సినిమాకి సంబంధించి అలాగే ఆయన పర్సనల్ సంబంధించి కూడా చాలా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. కెరీర్ ఎలా ఉందని అడగను, ఎందుకంటే ప్రస్తుతం నాకు తెలిసి ఒకేసారి 6 సినిమాలు చేస్తున్న టెక్నీషియన్ మీరేనేమో తెలుగు సినిమా పరిశ్రమలో యాజ్ ఆఫ్ ది డే. కరెక్ట్. సో కెరీర్ ఎలా ఉందని అడగను, ఎందుకంటే తెలుస్తుంది కళ్ళ ముందు. బట్ ఏంటి ఇండస్ట్రీ, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇండస్ట్రీ మీ చుట్టూ తిరుగుతుందా, మీరు ఇండస్ట్రీని తిప్పుకుంటున్నారా చుట్టూ? నా చుట్టూ నేను తిరుగుతూ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నా, భూమి ఫార్ములా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు. ఎందుకంటే అటు అఖిల్ నుంచి ఇటు నిఖిల్ దాకా కబ్జా చేశారు మొత్తం అందరినీ. ఎట్లా అంటే కబ్జా చేయాలంటే కంటెంట్ ఉండాలి. యా, ఈ డైలాగ్ కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ సినిమా. అలా రాశారా? అలా రాయలేదు, రాసుకోవచ్చు. సో అంటే మనం అఖిల్ది వేరు, నేను దానికి డైలాగ్స్ రాస్తున్నా. నిఖిల్ది వచ్చేటప్పటికి ఇది టోటల్గా బాధ్యత. అంటే అటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నా. ఎక్కువ బరువు ఉంది. ఎందుకంటే గీతాంజలి తర్వాత వస్తున్న సినిమా శంకరాభరణం, అంటే మై ఓన్ ప్రొడక్షన్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష లాంటిది. ఏది మీకేనా? నాకే. ఎందుకంటే ఇది మీకు తెలుసు, గత కొద్ది కాలంగా ఇటు విమర్శకులు అటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే విడిగా కానీ ప్రింట్ మీడియా కానీ మొత్తం అందరూ ఎక్కువ సోషల్ మీడియాలో లేకపోతే వెబ్సైట్స్, సో ఈ ఫార్ములా అని పట్టుకొని వేలాడుతున్నాడు కోన. అవును, అని విమర్శ ఉంది. సో అది ఎవరు కావాలని, అంటే మేము ఎంత ప్రయత్నించినా కూడా అటు డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కూడా వాళ్ళకి వర్క్ అయిన సినిమాలే కావాలి, అదే ఫార్ములా కావాలి. కొత్తగా చెప్తే నచ్చదు. అందుకనే నేను సొంత బ్యానర్ పెట్టడానికి కారణం కూడా అదే. ఓకే బాబు, నేను ఐఎమ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ డూయింగ్ అదర్ స్టఫ్. అదే మీరు ఒక స్టేట్మెంట్, ఇప్పుడు నా బ్యానర్లో వరుసగా చేయడానికి సిద్ధం అవుతారు హీరోలు, కానీ కండిషన్స్ అప్లికబుల్ అని చెప్పినట్టున్నారు. అలాగే ఏంటి కాన్ఫిడెన్స్ అంత ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఇవ్వడానికి? శంకరాభరణమే. అందుకే సో ఇది శంకరాభరణం అందుకనే ఇది ఒక సినిమాలో తీసుకోలేదు, ఇది ఒక సమాధానంలో తీసుకున్నా. ఇది ఒక సినిమా కదా, ఇది ఒక సమాధానం. అంటే వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. నేను ఇంకెలాంటిది చేయగలను. రైట్. ఇప్పుడు వీరన్ ఇంట్లో చేరి హీరో అతను పర్ఫార్మ్ చేయడం, ఇది కూడా ట్రెండ్ స్టార్ట్ చేసింది మేమే. డిఎన్ సినిమాతోటి ఇది మొదలైంది. మీరు చేశారు, సరే మీరు రాసిన సినిమాలకు వదిలేయండి, మిగతా వాళ్ళు కూడా దానికి దగ్గరగా వందల సినిమాలు వచ్చాయి. డి నుంచి నాంది పలికింది. కానీ ఆ స్క్రీన్ ప్లే చాలా ట్రికీగా ఉంటుంది వెంకట్ గారు, చాలా కష్టంగా ఉంటుంది. సరిగా అర్థం చేసుకోకపోయినా లేకపోతే మేకింగ్ లో చిన్న తప్పు జరిగినా మొత్తం కరెక్ట్ ఇబ్బంది అవుతుంది. కరెక్ట్. అంటే ఆ గ్రిప్ మెయింటైన్ చేస్తూ, ఎగ్జాక్ట్లీ గ్రిప్. ఎందుకంటే విలన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక తెలియని ఒక భయం ఉంటుంది. అంటారు కరెక్ట్. హీరో దొరికితే ఏమైపోతాడు అంటే పులి బోన్లోకి తలపెట్టినట్టు ఆ భయాన్ని మెయింటైన్ చేయాలి, హీరోయిజం మెయింటైన్ చేయాలి. సో ఇది చాలా కఠినమైన సాంగ్ లాంటిది. సో లైక్ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అది డి సినిమా నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలామంది దాన్ని ఫాలో అయ్యారు. మొన్నటి వరకు కూడా మేము కూడా దాన్ని బయటికి రాలేని పరిస్థితి మీకు కూడా రాసి టోటలీ గాట్ ఫెడ్ అప్. బట్ అదే కావాలి మరి, అదే సో అలా ఒక చట్టంలో మమ్మల్ని మేము ఇరికించుకున్నామా ఇరికించబడ్డామా అన్నది చాలా డిబేటబుల్. సో అందుకని దాని నుంచి బయటికి రావాలనే ప్రయత్నంతోనే గీతాంజలి సినిమా తీయడం. గీతాంజలి హిట్ అవుతుందని ఊహించారా మేకింగ్ టైంలో? అంటే ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుందని మాత్రం ఊహించాం. నేను దాన్ని కూడా ఇప్పుడు ఈ సినిమాకి దానికి కూడా చాలా ఎక్కువ బాధ్యత తీసుకుని. అయితే మీరు బాధ్యత అంటున్నారు కదా, చిన్న విమర్శ నా చెవిన పడింది, అది అడుగుతాను. మీరు వేరేలా అనుకోకపోతే, శంకరాభరణానికి కానీ గీతాంజలికి కానీ ఆల్మోస్ట్ మీరే డైరెక్షన్ చేసేస్తున్నారు అని ఎందుకు అంటున్నారు? అది అండి నిజం. అంటే ఇప్పుడు టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు నేను ఒక రైటర్ని, ఒక ఆర్టిస్టు ఒక డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, మీకు రాసేటప్పుడు నేను మోడ్యులేషన్ దృష్టిలో పెట్టుకుని రాస్తా. అతను ఎంత నొక్కాలి,
దాన్ని ఎంత లేపాలి, ఆ పదాన్ని length. ఏ మాడ్యులేషన్ చెప్తేనే, ఆ టైమింగ్లో చెప్తేనే పండుతుంది. అడ్డనే పండుతుంది. సో వెన్ ఐఎమ్ దేర్ ఆన్ ద సెట్, సో డైరెక్టర్ జాబ్ ఏంటి, ఓకే ఈ లొకేషన్లో, సో ఇక్కడ నుంచి కెమెరా మూమెంట్స్ అవ్వచ్చు, సెట్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, ద హోల్ సెట్టింగ్ ఆఫ్ ద సీన్ అవ్వచ్చు, ఇవన్నీ చూసుకోవడంతో పాటు నేను యాజ్ అ డైలాగ్ రైటర్ ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ వుడ్ డెఫినెట్లీ గో టు ద ఆర్టిస్ట్. చూడండి నేను ఇలా అనుకున్నాను, ఇది ఈ మాడ్యులేషన్తో చెప్పండి, ఈ పిచ్లో చెప్పండి, ఈ టైంకి చెప్పండి, దాన్ని మీరు కౌంటర్ మీరు వెంటనే అంత షార్ప్గా రావాలి, అంత షార్ప్గా వస్తే ఇది పండుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు రాసిన అన్ని సినిమాలకి మీరు సెట్స్ మీద ఉంటారా? ఉండరని చెప్పినట్టు నాకు గుర్తు. అంటే పర్టికులర్ స్టార్ మిమ్మల్ని కావాలని డిమాండ్ చేస్తే తప్ప మీరు వెళ్ళరని చెప్పారు. ఉండను. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ కదా మీ సినిమాలకి. అందుకనే కదా ఇప్పుడు నేను రాసిన సినిమాలు ఇప్పుడు మన సెట్స్ మీద ఎందుకంటే బిగ్ డైరెక్టర్స్ దే డోంట్ లైక్ టు బి టోల్డ్, దే మైట్ ఈవెన్ గెట్ అఫెండెడ్. వాట్ అబౌట్ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు ఇష్టపడతారు, ఇది కోన వస్తే బాగుంది, ఎందుకంటే వాళ్ళకి మంచి అవుట్పుట్ వస్తే వాళ్ళకి మంచిదే కదా. కానీ డైరెక్టర్స్ విల్ గెట్ అఫెండెడ్, దే మైట్ గెట్ అఫెండెడ్. ప్రాబ్లమ్. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు నేను ఇలా అనుకున్నాను, నేను దీన్ని నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది అదిరిపోయిందే అని నేను ఇలా వెళ్ళినప్పుడల్లా నేను ఖాళీ కూర్చోలేను. అక్కడ చూసి చేతులు కట్టుకొని ఊరుకోడు, టప్పర్ లేచి, అది ఎంత పెద్ద హీరో కానీ నా పక్కన ఎంత పెద్ద డైరెక్టర్ కానీ అయ్యో ఇతను చెప్తే రాంగ్, అది ఇంకొంచెం బెటర్ అవ్వచ్చే అని టక్కన సమస్య వచ్చిందా మీకు శ్రీనువైట్లకి? ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ మీరు ఆయనతోనే ఎక్కువ వర్క్ చేశారు, మోస్ట్ ఆఫ్ ద అన్ని అనట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మరి అవి కూడా సక్సెస్ అయ్యాయి కదా, అయ్యాయి 90%. సో 90% అయ్యాయి కాబట్టి అదే అప్పట్లో మీరు రైటర్ ఊరుకోక బయటకు వచ్చి డైరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తేనే దెబ్బతిందా, యుగో క్లాష్ అయిందా? అక్కడికి అసలు నేను పెద్ద ఎక్కువ వెళ్ళేవాడు కదా, ఎందుకంటే ఒక రూమ్లో ఉన్నప్పుడు మేము సీన్స్ అయినప్పుడు ఎప్పటికప్పుడు చూసుకున్నాం, నేను ఎలా ఊహించుకున్నానో, మేము ఎలా డిస్కస్ చేసినప్పుడు ఎలాగ సీన్ డెవలప్ అయ్యిందో కనిపిస్తుందా లేదా, అది కనిపిస్తుంది. ఎస్ ఐఎమ్ హ్యాపీ. సో నౌ ఐ డోంట్ నీడ్ టు ఇన్వాల్వ్ అనే ఫీలింగ్ తోటి అలాగ కొంతమంది డైరెక్టర్ ద్వారా ఇప్పుడు వి వినాయక్ కానీ వీళ్ళందరూ కానీ దే ఆర్ సీజన్డ్. సో ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు, సో వాళ్ళు దే మైట్ గెట్ అఫెండెడ్. మనం కొంచెం జాగ్రత్త తీసుకోకపోతే అది అటు ఇటు అయిపోయే విషయం, కాస్త భయం బెరుకు కూడా ఉంటాయేమో కొత్త వాళ్ళకి, మేబీ మీరు అక్కడ లొకేషన్లో ఉంటే. బట్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాకి కూడా నేను ఆ లొకేషన్ లేకపోతే అలాగా ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు, బికాజ్ యు ఆర్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్తో పాటు ఐఎమ్ ఆల్సో రైటర్ ఆఫ్ దట్ స్క్రిప్ట్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే అడగబోతున్నాను. రైటరు, ఒక సినిమాలో యాక్ట్ కూడా చేశారు, స్క్రీన్ రైటరు, డైలాగ్ రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. పర్యవేక్షణ ఇన్ని ఎలాగా చేయగలుగుతారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు స్టార్ హీరోస్కి రాసేటప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. ఒక పద్ధతి, వాళ్ళు ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని రాయడం ఒక పద్ధతి అయితే, కొత్త వాళ్ళకి రాసేటప్పుడు మీరు ఆ స్క్రిప్ట్కి వాల్యూ ఇస్తూ వెళ్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇన్ని సినిమాలకు ఒకేసారి ఎలా పనిచేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు రోజు అంటే సింపుల్గా అందరూ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, అర్థమయ్యే భాషలు చెప్పండి. మన ఇంట్లో రోజు వంట చేస్తారు, రోజు కూర చేస్తారు, రోజు సాంబార్ చేస్తారు, పప్పు చేస్తారు, పచ్చడి చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఇన్ని వంటకాలు ఎవ్రీడే. సో అంటే ఒక్కోదానికి మళ్ళీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పర్టీస్ కావాలి. కరెక్ట్. ఇంగ్రీడియంట్స్ ఆడుతూ ఉంటాయి. దీంట్లో కారంగా ఉండాలి, దీంట్లో పులుపుగా ఉండాలి, దీంట్లో ఫ్రై కరెక్ట్గా అవ్వాలి. సో ఇవన్నీ వెన్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్, అంటే వెన్ యూ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ కుకింగ్, వెన్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్, ఇది తినే వాళ్ళకి నచ్చాలి అన్న ఆ తపన ఉన్నప్పుడు వాళ్ళ ఫోకస్ ప్రతి వంటకం మీద ఉంటుంది. అలాగే నేను మసాలా కథలు కానీ, లేకపోతే మామూలు కథలు కానీ, ప్రేమ కథలు కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ మనం ఏం చేసినా కూడా అండ్ మొత్తం అన్ని 6 ఒకేసారి మనం చెయ్యం. సో ఇది దాని ఏమంటారు, టైమింగ్ అలా వచ్చేసింది. సమ్ స్క్రిప్ట్స్ ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ 2 years బ్యాక్. నౌ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అనుకోకుండా అన్నీ ఒకసారి ఎట్లయినా పోయాయి ఫర్ షూటింగ్కి. కరెక్ట్. బట్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో చేసినవే.
ఇది ప్రజెంట్ ఇంకా విషయాలు మాట్లాడుకునే ముందు ఒకసారి చాలా వెనక్కి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ కోన ప్రభాకర్ రావు గారి మనవడు, ప్రస్తుతం మీ బాబాయ్ పాలిటిక్స్లో ఉన్నారు, ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు ఒక రకంగా చెప్పాలంటే, రాజకీయ మూలాలు ఉన్న కుటుంబం. అసలు ఈ సినిమా వైపు రావాలి అనే బీజం ఎక్కడ పడింది, దాని గురించి ఒకసారి చెప్పండి. అసలు ఇది రాజకీయ కుటుంబం కన్నా ముందు చెప్పాలంటే ఇది ఒక సినిమా కుటుంబం. సినిమా కుటుంబమే. మా తాతగారు ఫస్ట్ ఆయన లైక్ వాజ్ అన్ యాక్టర్, హీరో, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఓకే. ఇట్ వాజ్ ఇన్ అరౌండ్ 50s చాలా పెద్ద సినిమాలు తీశారు. మన ఎల్వి ప్రసాద్ గారు హీరోగా, మా తాతగారు విలన్గా ద్రోహి అనే సినిమా 365 days ఆడింది. గ్రేట్. మొత్తం అక్రాస్ ద స్టేట్ 365 days, అంత పెద్ద హిట్. అలాగే మంగళసూత్రం, దాంట్లో ఎక్కడో పేర్లు విన్నట్టున్నాయి. మంగళసూత్రం, ద్రోహి, ఉయ్యాల జంపాల, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన నిర్మాతగా చేశారు, దర్శకుడిగా చేశారు, నటుడిగా. అక్కడి నుంచి వచ్చింది అయితే మీకు అలా స్టార్ట్ అయ్యి జీన్స్ వచ్చి క్యారీ అవుతూ సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళలో ఆద్యులు మా తాతగారు అని చెప్పుకోవచ్చు. ఓకే. తెలుసు ఈ విషయం, యాక్చువల్లీ ఇప్పుడు తెలుస్తుంది. అవును. మన నాగభూషణం గారిని తెరగ పరిచయం చేసి కూడా మా తాతగారు, మంగళసూత్రం ఆయన చేసిన ఫస్ట్ సినిమా. నాగభూషణం గారు సినిమా ఇండస్ట్రీలో చేసిన ఫస్ట్ సినిమా మంగళసూత్రం, అది మా తాతగారు చేసింది. సో యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ ఇన్ ద జీన్స్. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన టోటల్గా ఒళ్ళు కాల్చుకొని, చేతులు కాల్చుకొని, మద్రాసులో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ సహా అమ్మేసి నిర్మాతగా మారిన తర్వాత ఓకే చాలా దెబ్బతిని అక్కడ నుంచి మళ్ళీ మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు చెన్నై నుంచి. ఆ మద్రాసు అనేటప్పుడు మద్రాసులో ఉండే మా ఫాదర్ కూడా అక్కడే చదువుకున్నారు అందరూ చాలా. మా తాతగారికి 10 మంది సంతానం. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి బాపట్ల మాది. అక్కడికి వచ్చి ఆయన బేసిక్గా బై ప్రొఫెషన్ అడ్వకేట్. ఓకే. మళ్ళీ తన బ్యాక్ టు ప్రాక్టీస్. అది కూడా చాలా గొప్ప లీడింగ్ అడ్వకేట్. అక్కడి నుంచి ఆయన్ని పాలిటిక్స్లోకి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మజిలీ మహారాష్ట్ర గవర్నర్ దాకా వారు మజిలీ కొనసాగింది. సో మొత్తానికి మీరు ఎలాగ మళ్ళీ అంటే ఇండస్ట్రీలోకి వాళ్ళ స్టార్ రైటర్గా ఎదగడం వెనకాల ఇది ఒక రోజులో అయిపోయింది ఏం కాదు, చాలా ఉంటుంది దీని వెనకాల. మీరు ఒక టైంలో చాలా ఇబ్బందులు పడ్డారని కూడా నేను విన్నాను. అసలు ఎవరికి చాలా నేను ఐ థింక్ మరి మందరు కూడా చెప్పినట్టున్నాను. సింపుల్గా చెప్పాలంటే అదే నేను కూడా కార్పొరేట్ దీంట్లో నేను ఉన్నప్పుడు నేను ఐ డిడ్ మై MBA మార్కెటింగ్ ఫ్రమ్ పూరి యూనివర్సిటీ. అక్కడ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత దెన్ I joined కార్పొరేట్ సెక్టర్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్. 2-3 కంపెనీలు చేశా. అప్పుడే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పరిచయం. ఆయన కథ చెప్పడం, నాకు అది నచ్చి నేనే ప్రొడ్యూస్ చేస్తానని సినిమా తీయడం. తోకలేని పెట్టని, ఇది 96 ఆయన డైరెక్షన్. ధర్మవరపు సత్యనారాయణ సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్, నరేష్ గారు హీరో, నేను దానికి ప్రొడ్యూసర్ని. నాకు అప్పుడు కథ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి ఏమీ తెలియదు. ఫ్లాప్ అయింది. సో అండ్ ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్ ఆల్సో ఇన్ ద స్క్రిప్ట్ వాట్ ఎవర్. నాకు విన్నప్పుడు బాగుందా లేదా బాగుంది. మీరు డబ్బులు పెట్టించడానికి మిమ్మల్ని ఫోర్స్ చేసింది ఏమిటి? సినిమా అంటే ప్రేమ అంతేనా? ఆ ప్యాషన్ నాకు వినగానే బాగుంది, భలే ఉంది ఇది అనిపించింది. ఓకే. బట్ రాంగ్ రిలీజు సినిమా కూడా లైక్. అండ్ నేను తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది ఇళ్లలో నేను VHS క్యాసెట్ చూసా. అప్పట్లో VHS అని వచ్చేది, VCRలు ఉండేవి. అవును. షాక్, ఇదేంటి ఉందా అని. అంటే అవును, ఓహో. సో దాంట్లో కామెడీ, మొత్తం అందరు కామెడియన్స్ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ రాంగ్ టైం రిలీజు, నా ఎక్స్పీరియన్స్ లేకపోవడము, బ్యాడ్ రిలీజు, మొత్తానికి కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు అది టోటల్గా డిజాస్టర్ అయిపోయింది. సో దాంతో దెన్ అప్పటికే ఇట్లా అందరూ నీకెందుకు సినిమా అని. అప్పటికే ఐ వాజ్ మ్యారీడ్ విత్ టూ డాటర్స్. ఎందుకు అది ఫోర్స్ మీ టు గెట్. సో సంథింగ్ టోల్డ్ మీ దట్
ఐ షుడ్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ బికాజ్ ఐ లాస్ట్ ఇట్. అంటే ఓడిపోయి ఈగో అనుకోవచ్చు అది పోనీ. కాదు అంటే అదే అంటే ఓటమిని ఒప్పుకోకపోవడం. దట్ కుడ్ పాజిటివ్ పాజిటివ్ ఈగో అన్నది both the sides it is. కరెక్ట్, అదొక అలంకారం కూడా అప్పుడప్పుడు. కరెక్ట్. సో మనం ఏదో ఓడిపోయి పారిపోయినట్టు ఉంది ఇదేదో అన్న ఫీల్ అవ్వచ్చు, ఏదో లేదు ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయ్యి మళ్ళీ నేను కార్పొరేట్ సెక్టర్ వైపు వెళ్ళలేదు. అప్పుడే రామ్ గోపాల్ వర్మ వాళ్ళ తమ్ముడు మీ ఇద్దరు క్లాస్మేట్స్ అవ్వడంతో తను సత్య అన్న సినిమా స్టార్ట్ చేయడం. దానికి మీరు డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ రాశారా? నేను రాశా, పాటలు కూడా రాశా. ఓకే. సో దానికి నువ్వు రాయమంటావు, నేను రాయగలనా అని నాకే తెలియదు. లేదు రాస్తావు, ఐ వాంట్ లేమన్. వెరీ ఫస్ట్ అటెంప్ట్. నాకు ఆ లేమన్ ఆ టర్మినాలజీ, ఆ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంతా కూడా కావాలి. నాకు ఒక ప్రొఫెషనల్ రైటర్ నాకు రాసినట్టు కాదు, ఒక కామన్ మ్యాన్ రాసినట్టు. జస్ట్ లైక్ దట్. అంతే, మనం ఎలా మాడతా అలా ఉండాలి అన్న దీంతో చెప్తాను. ఓకే, ఐ విల్ ట్రై అన్నాను. అలాగా తెలుగు వర్షన్కి నేను రాసి, ఎందుకంటే జేడి చక్రవర్తి స్టిల్ ఆర్జీవి మీ లైఫ్లో ఉన్నారా? ఏంటి ఆయన అంటే ఏంటి మీ లైఫ్లో? ఆర్జీవి అంటే ఏంటి మీకు? హీ స్టిల్ అ గుడ్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్. అంటే ఆయన మీద చాలా కాంట్రవర్సీలు, ఆయన సరిగా అర్థం చేసుకుంటే ఒకలా ఉంటుంది, అర్థం చేసుకోకపోతే ఇంకా కరెక్ట్. ఎక్కువ విమర్శించే వాళ్ళు ఎక్కువ. బికాస్ ఐ మీన్ హీ ఈస్ వెరీ బోల్డ్. తనని తనలాగా వదిలేయడం బెటర్. తనకు కావాల్సిన తను ఏం మాట్లాడినా, బట్ వాట్ ఎవర్ హీ సేస్ హీ డజంట్ మీన్ ఎనీ హార్మ్ టు ఎనీబడి. ఇప్పుడు ఒక మాట మనం వదిలితే దానివల్ల సమాజానికి చెడు జరుగో, లేకపోతే ఒక వర్గానికి చెడు జరుగో, లేకపోతే దానివల్ల యుద్ధాలు వచ్చేస్తున్నాయా, ఏమన్నా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే మనం తప్పుపట్టి అతన్ని విలేయండి, ఇంకోటి చేయండి, ఉరిది అనవచ్చు. అతని వల్ల ఏ నష్టం లేదు. ఓకే, అండ్ హీ ఈజ్ వన్ బోల్డ్ మ్యాన్. అతను దేవుడి గురించి మాట్లాడిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 100% రాజ్యాంగాన్ని చదువుకొని పూర్తిగా వాడుకుంటున్నా. సో లెట్ హిమ్ లివ్ ద వే హీ వాంట్స్. సో వై షుడ్ బి. కంటిన్యూ చేద్దాం వెంకట్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. మొదటి నుంచి కూడా శ్రీను వైట్లతో ప్రయాణం చేశారు, బట్ ఎక్కడ తేడా వచ్చింది? చిన్న బ్రేక్ తర్వాత కోన వెంకట్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్ మనతో ఉన్నారు. వెంకట్ గారు, శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపిమోహన్ ఇదొక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వెళుతూ వచ్చింది. సరే, చిన్న చిన్న మధ్యలో అటు ఇటు వచ్చినా మ్యాక్సిమం హిట్స్ కొట్టారు. ఎందుకు, ఎక్కడ సమస్య వచ్చింది? అప్పుడు ఇద్దరు బాగా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. మళ్ళీ ఏం కలిపింది? బ్రూస్లీ సినిమాకి మళ్ళీ కలిసి పనిచేశారు. నేను లాస్ట్ ఎప్పుడు కూడా ఒకసారి చెప్పా, ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈవెన్ లైఫ్ సేవింగ్ డ్రగ్ కూడా ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అలాగే ప్రతి రిలేషన్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఎంత గొప్ప రిలేషన్ ఉన్నా కానీ సమాజం కోసం కలిసి ఉండడం వేరు. అదేలేండి, బట్ అర్థమైంది, మనకు తెలిసిపోతుంది. ఐ థింక్ దిస్ రిలేషన్ హెస్ కమ్ టు ఎన్ ఎండ్. సోల్ ఇస్ టెల్లింగ్. సో సోల్ఫుల్లీ అన్నది దానికి మనం దాన్ని ఇప్పుడు డిసెక్ట్ చేసి లేకపోతే పోస్ట్ మార్టం చేసి అంటే లైక్ ఇట్స్ ఆల్రెడీ డెడ్. వన్ రిలేషన్ ఇఫ్ ఇట్ ఈస్ డెడ్, ఎందుకు చనిపోయింది అన్న కారణాలు మనం వెతుక్కోవడం వలన అది మళ్ళీ తిరిగి బతకదు. బట్ ఆ కారణం తీసుకోవడం వల్ల మళ్ళీ కొత్త రిలేషన్స్లో ఆ తప్పు జరగకుండా మనం చూసుకోవడానికి మేబీ ఐ డోంట్ నో. బట్ సమ్హౌ మరి తప్పు అట్ టైమ్స్ మేబీ నవే ఉందేమో. ఎగ్జాక్ట్గా నేను అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు క్లాప్స్ రెండు చేతులు కలవాలి, అలా రెండు కలిసి నవే కూడా ఉంది. ఐఎమ్ నాట్ సే ఆబ్వియస్లీ ప్రతి ఈవెన్ దొంగతనం చేసినోడు కూడా వాడి జస్టిఫికేషన్ కారణం ఉంటుంది, ఏదో చెప్తాడు. వాడి ఆకలో, వాడి పిల్లల చదువులో, సో ఏదో చెప్తాడు. సో అలాగే ఐ డోంట్ వాంట్ టు జస్టిఫై ఎనీథింగ్, బట్ ఐ థింక్ ద రిలేషన్, ద ఈక్వేషన్ హెస్ కమ్ టు అన్ ఎండ్. ఓకే, అండ్ నాకు నేను భరించలేని, నేను యాక్సెప్ట్ చేయలేని
కొన్ని తప్పులు కనిపించాయి అతనిలో, నాలో యాక్సెప్ట్ చేయలేని కొన్ని విషయాలు అతనికి కనిపించి ఉండొచ్చు. లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యూచువల్ డివోర్స్. అంటే ఎంత హిట్ కాంబినేషన్ అయిపోయిందంటే మీది, ఇండస్ట్రీ కంగారు పడింది, అయ్యో ఇప్పుడు వీళ్ళు విడిపోతే అలాగా ఇండస్ట్రీకి హిట్లు కావాలి, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది మనం చూసాం. అయితే సరే చరణ్ చొరవ తీసుకున్నారా, ఏం జరిగింది, మొత్తానికి బ్రూస్లీకి కలిసి పనిచేశారు. బట్ మై క్వశ్చన్ హియర్ ఈజ్ ద రిలేషన్ డెడ్ ఆర్ అలైవ్? ఇట్స్ ఇన్ కోమా యాజ్ ఆఫ్ టుడే. ఇట్స్ ఇన్ కోమా. డెడ్ ఆర్ అలైవ్ అంటే ఇట్స్ ఆన్ వెంటిలేటర్. ఇట్స్ వెంటిలేటర్ అంటే అది అనుమానాస్పదంగా, ఎలా అంటే మీరు అనుమానాస్పదంగానే ఇప్పుడు ఉంటుంది. మనిషి అన్నాడు ఆశాజీవి అంటాం. సో ఇట్స్ ఆన్ వెంటిలేటర్ అండ్ సమ్ కొన్ని బలమైన డ్రగ్స్ ఇవి అవి తెప్పించి ఎక్స్పర్ట్స్ని ఇస్తున్నారు. మేబీ లైక్ సరే ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆయన బలవంతం మీద మీరు పనిచేశారా, మనస్ఫూర్తిగా పనిచేశారా? శ్రీనువైట్ల సినిమా పనిచేశారు? నేను చెప్పేది సినిమా వరకు. ఇది శ్రీనువైట్ల సినిమా, రామ్ చరణ్ సినిమా, గోపిమోహన్ సినిమా అని ఉండదు. సినిమానే. వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఐ డోంట్ స్పేర్ ఎనీబడి, హూ ఎవర్ ఇట్ ఈస్. సినిమాకి మనం అంత నిజాయితీగా పనిచేయాలి. ఒకసారి మీరు తప్పవచ్చేమో, అదే అంటున్నాను. అక్కడ కూడా మీరు అంత నిజాయితీగా ఉంటారు నా వైపు. ఓకే, See, the contribution is always only from your side, right? So, నేను చెప్పేది నా కాంట్రిబ్యూషన్ గురించి చెప్తున్నా. సినిమా అన్నదాన్ని గురించి ఇది రామ్ చరణ్ సినిమా కాబట్టి కొంచెం ఎక్కువ ప్రేమతో పని చేద్దాం, ఇది ఫలానా హీరో సినిమా కొంచెం తక్కువ ప్రేమతో చేద్దాం, ఇప్పుడు సినిమాట్లో దీన్ని పని చేస్తుంటారు కాబట్టి కొంచెం పని చేసినట్టు చేయనట్టు చేద్దాం, అట్లా ఉండదు. సో పనే ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ సినిమా. ఎంత పెద్ద ఇదే అంటే అది అంటే నే ఎక్స్పీరియన్స్ అయింది. ఆల్ దీస్ ఇయర్స్ ఫ్రమ్ 96 అంటే ఆల్మోస్ట్ 30 years, 20 years, 20 years. ఈ 20 yearsలో నే ఎక్స్పీరియన్స్ అయింది ఎంత బ్యాడ్ ఫీలింగ్స్ బిట్వీన్ ద టెక్నీషియన్స్, బిట్వీన్ ఎంతమంది ఉన్నా ఒకసారి డిస్కషన్లో కూర్చున్న తర్వాత ఒకసారి పేపర్ మీద పెన్ను పెడుతున్నప్పుడు అవన్నీ గాలి కలిసిపోతాయి. ఈ సినిమాలో ఆ పాత్రలు ఏంటి, ఈ కథ ఏంటి, కథ గమనం ఏంటి, ఇది కరెక్ట్గా వెళ్తుందా, మనం న్యాయం చేస్తున్నామా, ఈ ఫోకస్ అన్ని మిగతా రెస్ట్ ఎవ్రీథింగ్ అని కూడా బ్లర్ అయిపోతాయి. దే గోట్ బ్లర్ విజన్. సో దే రియలీ డోంట్ మ్యాటర్ బికాజ్ ఇక్కడ ఉన్న 3-4 individuals కన్నా దర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. లైక్ యూ సెడ్, మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. రేపు పొద్దున వీడి కాంబినేషన్ మళ్ళీ సినిమా వస్తుంది, మనం ఇది ఎప్పుడు సమ్మర్కి వస్తుంది, సమ్మర్కి ఒక శనివారం ఆదివారం వాళ్ళ మైండ్లో ఆల్రెడీ బ్లాక్ చేసుకుని, మెంటల్గా టికెట్ కూడా బుక్ చేసుకుని, మెంటల్గా పాప్కార్న్ కూడా కొనుక్కొని వాళ్ళు రెడీగా ఉంటున్నారు ఇప్పుడే. ఈ బాధ్యత ఒక టెక్నీషియన్గా మన మీద ఈ రోజు నుంచి ఉండాలి కదా. సో ఆ కోట్ల మంది గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ నలుగురు చిన్న విషయాలు అయితే 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం మన దగ్గర ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఇద్దరు చాలా సరే మొహాల్లో ప్యూరిటీ ప్లెయిన్నెస్ ఉందో లేదో కొంతమందికి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, బట్ బాగానే ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం అనేదో అన్నారు. కానీ అలా లేదు, ఇంకా పని చేయబోవట్లేదు, కోన వెంకట్, శ్రీనువైట్ల అనే మాటలు వినిపిస్తున్నాయి. అండ్ పూర్తి స్థాయిలో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ని, డైలాగ్స్ని, సీన్స్ని వాడుకోలేదు అని కూడా విన్నాను నేను. కరెక్టా? చూడండి, డైరెక్టర్ అన్నప్పుడు మన ఇండస్ట్రీలో చెప్తారు చాలా మంది, డైరెక్టర్ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఓకే, అంటే ఇట్స్ హిస్ డెసిషన్. ఓకే, నేను ఈ సీన్ అయితే ఇలా ఉంటుంది, ఈ కథకి ఇలాంటి సీన్స్ ఉంటే బాగుంటుంది, దీనివల్ల ఆడియన్స్ ఎంటర్టైన్ అవడంతో పాటు ఎమోట్ కూడా అవుతాడు, రిలేట్ అవుతాడు, కథని బాగా ఎక్కించవచ్చు ఇలాంటి సీన్లతోటి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను రాసిస్తా. అది తీసుకోవాలా వద్దా దాని ఏమంటారంటే ప్రిరోగేటివ్, ఆ చాయిస్ అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. నువ్వు తీసుకోవాలి అనేది సుప్రీంకోర్టు తీర్పు ఏం లేదు, అంతేగా, రాజ్యాంగం ఏం లేదు కాబట్టి, రాజ్యాంగం కూడా లేదు. సో నాకు నచ్చింది ఇలా ఉంటే బాగుంటుంది, కథ పండుతుంది, ఆడియన్ దీన్ని చాలా ఆస్వాదిస్తాడు, మనం అనుకున్న సక్సెస్ సాధిస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో ఎవడు దేవుడు కాదు, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అల్టిమేట్గా రిజల్ట్ తర్వాత అయ్యో ఎట్నే తప్పుగా ఆలోచించని, అయ్యయ్యో చూసా ఎట్నే ఆలోచించింది రైటు అని తర్వాత మాటకొచ్చేమో. కానీ బట్ అట్ దట్ పాయింట్ నేను ఎస్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్న నేను ఇచ్చిన సీన్లు మ్యాక్సిమం తన పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ లైక్ ఈ ఫెల్ట్ ఇట్స్ నాట్ రైట్ అండ్ హీ డిడ్ నాట్ యూజ్ ఇట్.
సరే, బ్రూస్లీ అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా? డెఫినెట్గా ఒప్పుకుంటా. ఎవరికి ఇస్తారా క్రెడిట్? ఆ ఫలితం రాకపోయిన క్రెడిట్ ఎవరికి ఇస్తారు? రాకపోతే ఆ బ్లేమ్ అనండి. లేదు, నేను కావాలని మీరు ఎవరిని నేను ఇక్కడ blame చేస్తారు? కావాలని క్రెడిట్ అని వాడాను. రైట్, ఎవరికి ఇస్తారు అది? విధి. అలా తప్పించుకుంటే కుదరదు, చెప్పండి. విధి అది కాదు కానీ మొత్తానికి కోన వెంకట్ అయితే అసంతృప్తిగా ఉన్నారు బ్రూస్లీ విషయంలో. డెఫినెట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. రైట్, ఎక్కడ ఎక్కడ తన్నింది అంటే అండి, ఇది ఎన్నో క్రాఫ్ట్స్ సమ్మేళనమే సినిమా. ఎగ్జాక్ట్లీ కదండి. సో వీళ్ళందరూ వీళ్ళందరి దగ్గర నుంచి రైట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది డైరెక్టర్. ఓకే, అది తీసుకుంటున్నప్పుడు మనం కరెక్ట్ చూస్ చేసుకొని తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు మీరు మనం ఇందా మాడుకుంటే సమపాడాలు అన్నీ వేస్తేనే ఆ వంటకం కానీ సినిమా కానీ పండుతుంది. అవును, దాన్ని ఆస్వాదిస్తారు తినేటప్పుడు, చూసేటప్పుడు. రుచిగా లేకపోతే ఎంతసేపు తింటాడు వాడు. సో అండ్ అట్ ద సేమ్ టైం నా చేతిలో కమాండ్ ఉంది కాబట్టి నేను చెప్పిందే అనుకోవడం కూడా రైట్ కాదు. యూ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ ఒపీనియన్. ఆబ్వియస్లీ ఐ విల్ బి డిసప్పాయింటెడ్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ విత్ చరణ్. అయితే నాకు ఒక అనుమానం, ఇన్ని సినిమాలు పనిచేసినప్పుడు ఇబ్బంది మొదట్లో రాలేదా? కొంత ప్రయాణం అయ్యాక వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఆ కారణం ఏంటి? ఎక్స్పైరీ డేట్. ఓకే, ఎక్స్పైరీ డేట్ వైపు వెళ్ళిపోతుంది. ఎక్స్పైరీ డేట్ వైపు వెళ్ళిపోతుంది. అది ఎవరి ప్రవర్తన వల్ల కావచ్చు. అండ్ ఇందులో ఒక డేంజరస్ విషయం చెప్తాను. సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ ఈవెన్ ఇన్ కార్పొరేట్లో కూడా, ఈవెన్ ఎనీ కంపెనీలో ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ వచ్చినప్పుడు నేను అంత మంచి కథ ఇవ్వడం వలన సక్సెస్ వచ్చిందని నేను ఫీల్ అవుతా. నేను ఆ మంచి డైలాగులు రాశాను కాబట్టి ఈ సినిమా ఈరోజు ఈ స్థాయి విజయం సాధించిందని నేను ఫీల్ అవుతా. వీళ్ళు ఇచ్చింది ఏంటి, వీళ్ళు చాలామందికి ఇచ్చారు, మరి ఆ స్థాయి వచ్చింది ఏంటి, నేను డైరెక్షన్ దాన్ని రైట్ స్పిరిట్లో రైట్ డైరెక్షన్లో నేను దాన్ని తీసుకెళ్ళా కాబట్టి అని డైరెక్టర్ ఫీల్ అవుతాడు. దూకుడు విషయంలో ఎట్లా జరిగిందా? అలా కాదు చెప్పేది. ఎనీ హిట్, నాట్ జస్ట్ దూకుడు, ఎనీ హిట్, ఎనీ హీరో, ఎనీ డైరెక్టర్. ఇట్స్ నాట్ అవర్ కేస్. నాట్ ఓన్లీ కోనా అండ్ శ్రీను. నేను 100 కాంపౌండ్లో చూశాను. సక్సెస్ వస్తే ఇది నా వల్లే. రైట్ ఫ్రమ్ హీరో ఏమో తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంత కష్టపడ్డాను ఉంటేనే కదా మరి నెక్స్ట్ తర్వాత అందరూ కష్టపడ్డారు కాబట్టి అయ్యింది. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పింది, నేను ఇది చేయడం వలన ఎంతమందిని అందరినీ నా కంట్రోల్లో పెట్టుకొని చేయడం వలన ఈ సినిమా సక్సెస్ ఎంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టి అని దీంట్లో మనం ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్ట్కో ఈ నేను అన్నది బలంగా నాటుకుపోతే మేము నుంచి అది ఇట్ బికమ్స్ నేను. సాధారణంగా నేను అనేది డైరెక్టర్ దగ్గర ఉంటుందండి, హీరోల దగ్గర ఉంటుందా? రైటర్ దగ్గర ఉంటుందా? డైరెక్టర్ దగ్గర ఉంటుంది. బికాజ్ హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ కదా. ఇప్పుడు హీరో ఒక ఫైట్ చేసిన, డైలాగ్ చెప్పిన, యాక్టింగ్ చేసిన, బాబు ఇది బాగలేదు, ఇది ఇంకోటి చేయంటే చచ్చినట్టు చేయాలి హీరో, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. 1 more అంటాడు డైరెక్టర్. ఓకే, సో హూ ఇస్ ఇన్ కమాండ్ ఇయర్. ఇప్పుడు నేను సీన్ ఇచ్చా, నాకు సీన్ నచ్చలేదు కోనా, గివ్ మీ 1 more వర్షన్, 1 more చెప్పగలిగినోడే అక్కడ క్యాప్టెన్. కమాండింగ్ సిచ్యువేషన్ ఉంటుంది ఓన్లీ డైరెక్టరే. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తాడు, 1 more అంటాడు. సో హూస్ టేకింగ్ ద కాల్ హియర్? హీస్ టేకింగ్ ద కాల్. సో కాబట్టి ఆ మేము బికమ్స్ నేను ఈ కాల్ తీసుకున్నా కాబట్టి సో దిస్ సక్సెస్ ఇస్ పాసిబుల్. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. అంతకన్నా ముందు బ్రూస్లీ హిట్ ఫ్లాపా? మీరే అన్నా కదా, మేము హిట్ ఫ్లాప్ కమర్షియల్స్. నేను బాక్స్ ఆఫీస్ భాషలో మాట్లాడుతున్నాను జనానికి అర్థం అవడానికి. ఐ వుడ్ సే అబౌవ్ యావరేజ్. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత కోన వెంకట్ గారితో మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. స్టార్ రైటర్ కోన వెంకట్ మనతో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది వెంకట్ గారు స్టార్ రైటర్ అన్నప్పుడు? అండ్ మీ మాటల్లో నాకు ఎక్కడో కొంచెం చిన్న కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అంటే డైరెక్టర్కి రైటర్కి మధ్య ఎప్పుడు ఉంటుందా అది, లేకపోతే అందరిలోనూ ఉంటుంది ఇది. అంటే
అన్ని కాంబినేషన్స్లో అదే అంటున్నా. ఇప్పుడు సపోజ్ పరుచూరు బ్రదర్స్ ఉన్నారు వెంకట్ గారు, ఎందుకని చెప్తున్నానంటే మనం చెప్పుకోవడానికి ఒక అనుకోవచ్చా, ఎన్ని వందల సినిమాలు చేశారు కాబట్టి. మరి మీతో పాటు వచ్చిన రైటర్లు కొంతమంది ఉన్నారు, డైరెక్టర్లు గురువులు వాళ్ళు గురువులు. సో మీకు ఏం ఇబ్బంది లేదు వాళ్ళని కోట్ చేస్తున్నారు. సో ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు, ఇలా ఉంటే అసలు ఇన్ని సినిమాలు చేయగలిగే వాళ్ళు అంతే కదా. ఎట్లా మరి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి? మరి తప్పు ఎటువైపు ఉంది ఏంటి అన్నది డిసెక్షన్ చేసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలండి. ఇప్పుడు సినిమా జరిగినప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మేము అన్నది మేముగానే ఉండాలి, నేను అవ్వకూడదు. ఎలా మొదలు పెట్టాం నేనన్నా కానీ అది అది నేనన్నా కానీ ఎవరన్నా కానీ టీమ్ వర్క్. ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ ఈవెన్ క్రికెట్లో కూడా ఒకసారి ధోని సెంచరీ కొడతాడు, ఒకసారి రోహిత్ శర్మ కొడతాడు, కోహ్లీ కొట్టచ్చు, ఒకసారి కోహ్లీ కొట్టచ్చు. బట్ అన్నిసార్లు అందరూ కొట్టలేరు కదా. అల్టిమేట్గా గెలుపు టీంది కదా. ఇండియా గెలిచింది అంటారు కదా. సో ఆ ఇండియా ఆ టీమ్ స్పిరిట్ అన్నది ఎక్కడో తను మెయింటైన్ చేయలేకపోయాడు అన్నది నా మేజర్ కంప్లైంట్ సీను మీద. టీమ్ స్పిరిట్, హీ కుడ్ నాట్ కీప్ ద టీమ్ టుగెదర్. లైక్ యాజ్ అ లీడర్, లైక్ యూ షుడ్ హ్యావ్ కెప్ ద స్పిరిట్ అప్ ఆఫ్ ద టీమ్ స్పిరిట్ని కాపాడుతూ ఒక టీంని లైక్ అంటే వింగ్స్ తీసుకోలేకపోయాడు అన్నది మేజర్ కంప్లైంట్. విరిగిపోయింది పూర్తిగా. ఏదో గమ్ పెట్టి కాస్త అతికించే ప్రయత్నం చేసినా అదేమి నిలబడే టైం కనిపించట్లా. నాకైతే అది అర్థం అవుతుంది. రైట్. ఇండస్ట్రీలో టాలెంట్ దొంగిలించడం అని ఒకసారి ఏదో అన్నారు మీరు. ఆ దొంగతనాలు కూడా ఏంటి? దొంగిలిస్తూ ఉంటారా? క్రియేటివిటీని దొంగిలించచ్చు అలాగా? అంటే ఒకళ్ళ క్రియేటివిటీని ఇంకొకటి తీసుకోవడం అంటే ఉంటుందా? నేను చెప్పేది ఇప్పుడు కొన్ని వందల మంది కలిసి పనిచేస్తారు, నేను ఒక్కడే చేశాను అంటే అప్పుడు ఏమైంది? ఓకే, వాళ్ళదంతా జీరో అయిపోతుంది కదా. సో అది దొంగలించినట్టేగా. ఓహో, ఆ కాంటెస్ట్లో చెప్పారు. ఆ కాంటెస్ట్లో అంటే అందుకునండి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి డ్యూ క్రెడిట్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్, ఈవెన్ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ నీకు కూడా ఇండియా యాజ్ అ టీమ్ కలిసి ఆడినప్పుడే దానికి వరుస విజయాలు వస్తాయి, అనేవి సాధ్యపడతాయి. రైట్. కమింగ్ టు డైరెక్షన్, ఒక సినిమా చేసినట్టున్నారు, అది రిలీజ్ అవ్వలేదా? అవ్వలేదు. కరెక్ట్ చేశాను. మాధవను, షమితా శెట్టి వీళ్ళతో చేశాను. తమిళ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అవ్వలేదా? ఏంటది సమస్య? కదా, ప్రొడ్యూసర్ ప్రాబ్లం. పిక్చర్ అయిపోయింది, కాపీ ఇస్ ఆల్సో రెడీ అండ్ హీ డిసపియర్డ్ ఇంటూ థిన్ ఎయిర్. సో అతను డిస్ట్రిబ్యూటర్, అతను కర్ణాటకకి. ఓకే. రాముకు ఫ్రెండ్ నాకు కల్పించాడు ఫస్ట్ టైం కల్పించాడు. సో నాకు ఫస్ట్ టైం అది కూడా నేను లైక్ ఇచ్చాయన్న ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, గోస్ట్ ఫిలిం. నేను ఫస్ట్ చిన్న ట్రయల్, సరే ఓపెన్ చేస్తే తమిళ్ వేస్తా ట్రయల్, ఎందుకంటే తెలుగులో అయితే 100% కమర్షియల్ సినిమా కోరుకుంటారు. నా నుంచి ఫస్ట్ ఫ్లాప్ అంటే ఇంకా నెమ్మదిగా అంటారు. కాబట్టి ప్లస్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్, వెరీ ఎక్స్పెరిమెంటల్. అట్ ద సేమ్ టైం నేను దాంట్లో కూడా నేను మార్కును పెట్టడానికి ట్రై చేశాను. వెంకట్ గారు, ఫస్ట్ సినిమా అంత ఎక్స్పెరిమెంటల్ ఎందుకు? జనరల్ గా అందరూ ఎక్స్పెరిమెంటల్ అంటే కొడదాం అట్లా ఏదో చేస్తారు. మినిమం గ్యారంటీ హిట్ కూడా వచ్చేది. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ఇన్ ద సెన్స్ నేను నా స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను. ఇట్స్ న్యూ ఈ కామెడీ ఇది, దీని నుంచి నేను బయటకు వచ్చి. ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరం ఇది 2007. అచ్చా, మీరు అప్పటికి రైటర్గా 2007-8 సెటిల్ అయిపోయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 20 ఫిల్మ్స్ కొట్టి తర్వాత ఇక్కడ కొడదాం అనుకున్నారా తెలుగు చేసి? ప్లస్ మాధవ్ నా ఫ్రెండ్, నేను తను చెప్పిన విధానం తను బాగా నచ్చింది, ఫెంటాస్టిక్ నా చేసేద్దాం అన్నాడు. అండ్ ఎడిట్ ఇన్ తమిళ్లో చేశా. అండ్ తెలుగు కూడా పని చేద్దామంటే మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి సునీల్, అందులో షిండే గారు వీళ్ళు కూడా చేశారు. సాయి షిండే, మన సునీల్. కానీ అంత అయ్యేటప్పటికి అంత అయిపోయింది. సో అయ్యేటప్పుడు తను ఆల్రెడీ హీ రైజ్డ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ఇట్. చాలా ఇది అడ్రెస్ చేశాడు. సో అవన్నీ మరి క్లియర్ చేస్తే కానీ అది రాదు బయటికి. ఇప్పుడు ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఇట్ అప్, సంబడి ఎల్స్ ఈస్ విల్లింగ్ టు టేక్ ఇట్ అప్, బట్ దాని మీద ఉన్న బ్యాగేజ్ చాలా ఎక్కువ ఉంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డార్క్.
ఆ బ్యాగేజ్ని ఎవరు మోస్తారన్నది ప్రశ్న. అట్లాగే ఉంది ఇప్పుడు. అలాగే ఉంది. అండ్ సో వీఆర్ ట్రయింగ్ టు కాల్ హిమ్ డౌన్, బ్రింగ్ హిమ్ డౌన్, అండ్ ఆ సెటిల్మెంట్ ఇంకా స్టిల్ ట్రయింగ్. 90% వచ్చేయచ్చు. సరే వదిలే. తెలుగులో ఎప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు? అంటే స్టార్ హీరోతో ఉంటుందా? మీ స్టార్ స్టైల్లో చిన్న హీరోతో- సినిమా లాగా మొదలుపెట్టి పెద్ద సినిమా చేస్తారా? బట్ డిఫరెంట్ చేస్తాను నేను. ఒక ట్రూ స్టోరీ ఆర్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఒకటి నా లైఫ్లో జరిగినది ఓ ఇటు ఒకటి ఉంది. ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. అంటే కాంట్రవర్షియల్ ఇన్ ద సెన్స్ నాట్ అబ్జెక్షనబుల్ కాంట్రవర్సీ కాదు, లేకపోతే ఎవరిని బాధ పెట్టే కాంట్రవర్సీ కాదు. కొన్ని సంఘటనలు జరిగాయన్నమాట నా లైఫ్లో, ఒక ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఈ ఎపిసోడ్ ఉందా? సీన్ వైట్ లో ఎపిసోడ్ ఉంటుందా? అది లేదా అంతకుముందు? ఆఫ్టర్ మై కాలేజ్ డేస్ తర్వాత. ఓకే అండ్ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ జర్నీ ఆఫ్ 4 friends. ఓకే 4 friends ఆన్ ఎ డేంజరస్ జర్నీ. ఆ జర్నీ ఏంటి, దేని గురించి, అండ్ వాట్స్ ద డేంజర్, అది ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఇన్ ప్రెజెంట్ ఈవెన్ టిల్ డేట్. హ్యాడ్ ఐ బీన్ కాట్ ఆర్ మేము అనుకున్న దాని కనుక ఆ జర్నీ కనుక కంప్లీట్ చేసి ఉండుంటే. సో ఇది బేస్ చేసుకుని, అండ్ ఇట్స్ వెరీ ఫన్ ఫీల్డ్ అగైన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ జిందగీ నా మరి దుబారా, దిల్ చాతా, ఎ లాట్ ఆఫ్ ఫన్ అండ్ దే లాట్ ఆఫ్ ఎమోషన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టుకుని నేను, ఎందుకంటే ఇది మై పర్సనల్ స్టోరీ, దాన్ని కొంచెం ఫిక్షనలైజ్ చేసి, కొంచెం సినిమాటిక్ చేసి దీన్ని నేను చేయాలన్నది నా ఇది. ఐ విల్ డూ ఇట్ నెక్స్ట్ ఇయర్, డెఫినెట్గా చేస్తా ఇది. సో ద 4 friends, సో ఆబ్వియస్లీ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ సంబడి హూస్ డేట్స్ ఆర్ అవైలబుల్, ప్లెంటీ ఆఫ్ డేట్స్ నాకు ఇచ్చి, వాళ్ళు వేరే 10 సినిమాలు కమిట్మెంట్ లేని హీరోలు. అంటే మరీ కొత్త ఫేస్లు కాదు, దే విల్ బి హీరోస్ తోనే చేస్తాను. వాళ్ళతో చేస్తా. అలాగే ఫ్యాన్స్ వాళ్ళ ప్రెషరు, మా హీరో సినిమా ఇమేజ్ చట్రాల్లో లేకుండా లేని వాళ్ళతో చేస్తా. సో త్వరలోనే డైరెక్షన్ ఉంటుంది. డెఫినెట్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు మరి స్టార్స్ తో ఏం ప్లాన్ చేయట్లా? బడా స్టార్స్ ఏమంటే స్టార్స్ పవన్ కళ్యాణ్ కదా కథ సిద్ధం చేస్తున్నారు. రెడీ. నువ్వు ఎప్పుడు చెప్తున్నావు అనుకున్నా, నువ్వు ఎప్పుడు వింటున్నావు అన్నా, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వింటా అన్నాడు. ఇంకేం మరి నువ్వు ఎప్పుడు వింటే అప్పుడు చెప్తా అన్నా. సో మేము వెళ్ళి ప్రతిసారి ఇదే డిస్కషన్ అవుతుంటాం తప్ప కదా, నేను చెప్పట్లేదు. కాదు, ఎంబీఏ చేయడం వల్ల అంటారా ఇంత మేనేజింగ్ స్కిల్స్ వచ్చాయి? నేను వెంట బడా ప్రాజెక్టులు సెట్ చేయాలంటే కోన వెంకట ఫోన్ కట్టండి అంటారా? నిజమే? ఈజ్ దట్ ట్రూ? అంటే ఇది 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 మరి మంచో చెడో ఇటు నాకు తెలియదు. అంటే మీరు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది, కానీ నేను విన్నదే కానీ అంటే బికాస్ ఐ హ్యావ్ సర్టన్ స్క్రిప్ట్స్, సర్టన్ ఐడియాస్ విచ్ ఐ త్రో. సో వెన్ ఐ త్రో ఎట్ స్టార్స్, వాళ్ళకి ఏంటంటే మన వెనకాల సక్సెస్ కావాలి. ఓకే, వాళ్ళకి కోన వెంకట కాదు, కోన వెంకట వెనకాల విజయాలు కావాలి. అదే హీరో అన్నా కానీ. కోన వెంకట అది లేని రోజు నాడు నాకు ఫోన్ కూడా రాదు, టెక్స్ట్ కూడా రాదు. ట్రస్ట్ మీ, దిస్ ఇండస్ట్రీ ఈజ్ సచ్ రూత్లెస్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి టైం వస్తుంది నేను అన్నట్టు. సో ఆ టైం అయినప్పుడు గ్రేస్ఫుల్గా వాళ్ళు తప్పుకుంటూ ఉంటారు, ఇంకోళ్ళు వస్తుంటారు. సో ఇది మనదే అని మనం జెండా పాతి పర్మనెంట్ కానీ 10 ఏళ్ళ నుంచి ఎవరు చుట్టుపక్కల కూడా రాలేదు. కాదు కాదు వెంకట గారు రైటర్లు వచ్చారు, వాళ్ళు డైరెక్టర్లు అయిపోయారు. ఇప్పుడు ఎవరు చెప్పండి, మహా అయితే 2-3 పేర్లు 3-4 పేర్లు చెప్పచ్చు. చూడండి, ఇప్పుడు రైటర్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు శివ ఉన్నాడు, కొరటాల శివ. తను యాజ్ అ రైటర్గా, అవును, అతనిలో ఉన్న రైటర్ ఒక విప్లవం చేస్తే, విప్లవం వార్ అంటే ఒక సంఘర్షణ పడి, అంటే ఫ్రస్ట్రేట్ అయ్యి, ఏంటి డైరెక్టర్స్ మనకి ఇవ్వాల్సిందే మనకి ఇవ్వక ఆ యాంగిల్లో అంటారా? ఆ యాంగిల్లో మనం అనుకున్న సినిమా ఏంటి, అది తీస్తుంది ఏంటి, మనకు రావాల్సింది ఏంటి, వాళ్ళు ఇస్తుంది ఏంటి అన్న ఒక సంఘర్షణలోంచి వచ్చి కొరటాల శివ అంటాడు, ఒక మిర్చి, ఒక శ్రీమంతుడు. సో జెన్యూనిటీ కనిపిస్తుంది. మీరు అన్నట్టు నిజాయితీ అంటారా, దాని జెన్యూనిటీ అంటారా, వాట్ ఎవర్, అది కనిపిస్తుంది. సో రైటర్స్ని డైరెక్టర్గా పార్ట్ చేస్తుంది డైరెక్టర్సే. అయితే రైటర్స్ అన్నోళ్ళు కూడా చాలా మంది డైనాసోర్ లాగా కొంతకాలానికి కనబడరేమో. ఇప్పుడు ఎందుకు మరి, ఇప్పుడు చాలా మంది మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం 4 పేర్లు కనిపిస్తాయి. ఓన్లీ పూరి. అది టెల్ మీ హూ ఎల్స్.
ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త వస్తున్న చాలా మంది దర్శకులు, ఇప్పుడు సపోజ్ అనిల్ రావిపూడి ఆయన రైటర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు అనుకుంటా. అతను అంతేగా, అతను కూడా అదే ఫ్రస్ట్రేషన్, ఓకే, అదే ఫ్రస్ట్రేషన్. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ ఆపి రైటర్ గా కొనసాగుతూ ఉన్నారు. నేను ఎందుకు కొనసాగుతున్నా అంటే ఇండస్ట్రీ కోసం, ఎందుకంటే ఇండస్ట్రీ కోసమా, మీ డబ్బుల కోసమా? అసలు నాకు ఐ వుడ్ హ్యావ్ గాట్ బై నౌ, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ 10 times బెటర్ రెమ్యునరేషన్ when he became director. అయి ఉంటే నేను 5 years బ్యాక్. ఓకే, బట్ మీరు అన్నట్టు ఒక డైరెక్టర్ అయితే సంవత్సరానికి మ్యాక్సిమం ఒక సినిమా చేస్తాను. అంతే, ఒకటే సినిమాగా మనకి. నేను చాలా ఇంటర్వ్యూ కూడా చెప్పాను, ఎన్నిసార్లు అని చెప్తా. అది కాదు, వినాయక్ చెప్పాడు, నువ్వు రైటర్గా ఉంటే వినయ్ నాకు వచ్చింది ఆత్మీయుడు. ఓకే, తను చెప్పాడు, కోన నువ్వు అనుకుంటే నువ్వు అయిపోవచ్చు డైరెక్టర్వి, ఏ హీరోని కూడా నీకు డేట్లు ఇస్తాడో నువ్వు చేయొచ్చు, కానీ పరిచయాలకి పనిచేస్తున్నారు, నీ వల్ల 5-6 సినిమాలు జరుగుతున్నాయి అంటే వందలాది మందికి ఫుడ్ దొరుకుతుంది, పని దొరుకుతుంది, సినిమాలకి ఫీడింగ్ ఉంది, ఎవరికి థియేటర్స్కి, బికాజ్ తనకి 2 థియేటర్లు ఉన్నాయి, అక్కడ 3 screens ఉన్నాయి వైజాగ్లో. బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చేటప్పుడు బిజినెస్ మ్యాన్ కాదు, ఒక ఇండస్ట్రీకి పరిశ్రమకి శ్రేయోభిలాషిగా 6 సినిమాలు, అటు అసిస్టెంట్ డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, వీళ్ళ టెక్నీషియన్స్కి, కెమెరామెన్లకి, వీళ్ళందరికీ, ఆర్ట్ డైరెక్టర్లకి, వాళ్ళ కింద పనిచేసే కార్పెంటర్స్కి, అప్ టు రిలీజ్ వరకు వెళ్ళే థియేటర్స్ వాళ్ళకి, ఆ సైకిల్ స్టాండ్ వాళ్ళ వరకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు నీ టైం ఉంది కాబట్టి యు ఆర్ ఏబుల్ టు జనరేట్ 2 projects, 3 projects, 4 projects. నువ్వు యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ ఆన్ టు ద ఫ్లోర్స్. నువ్వు డైరెక్టర్ అయిపోయావు, ఈ యాంగిల్ అయితే కొన్నాళ్ళు ఆగడం బెటర్. మీరు సో నెంబర్ ఆఫ్ సినిమాలు జరుగుతున్నాయి కదా, ఇంత వర్క్, సో యు ఆర్ ఇంత వర్క్ జనరేట్ చేయగలుగుతున్నావు నువ్వు దాన్ని. సో డోంట్ స్టాప్ ద వీల్, సో దాట్ అంటే ఎట్ ఎ టైం నువ్వు ఒకరోజు కూర్చొని లెక్కేసుకుంటే నియర్లీ 300 crores ఆఫ్ మనీ లైక్ ఇస్ ఇన్వెస్టెడ్ ఆన్ మై బ్రెయిన్. అటు హిందీ అవ్వచ్చు, తెలుగు. బ్రెయిన్ కిడ్నాప్ చేస్తే 300 కోట్లు 300 కోట్లు అరగచ్చు అంటారా ఇండస్ట్రీని? రైట్. బాలయ్యతో ఎక్స్పీరియన్స్, డిక్టేటర్ ఫస్ట్ టైమా ఇంత ముందు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. బట్ ట్రావెల్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక 15 years నుంచి ఉంది. అవునా? నేను తన బాలా అని పిలుస్తా. బాలా అంత క్లోజ్? అంత క్లోజ్. ఎక్కడ మరి ఎంత గ్యాప్, ఎంత టైం పట్టింది పని చేయడానికి? అంటే నేను తన స్కూల్లో వెళ్ళడానికి, తను నా స్కూల్లో రావడానికి ఆ టైం పట్టింది అంతే. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరి వైపు వచ్చారు ఈ డిక్టేటర్తో? మేము మధ్యలో వేరే స్కూల్ ఓపెన్ చేసాం. కొత్త స్కూల్ ఓపెన్ చేసి? కొత్త స్కూల్. సరే ఓపెన్ చేయి, నేను నీ స్కూల్కి రాలేను, నువ్వు నా స్కూల్లో రావడానికి ఇబ్బంది పడుతున్నావు, మనం సెంటర్లో ఇంకో స్కూల్ కట్టుకుందాం అని ఒక కొత్త స్కూల్ ఓపెన్ చేసాం. కొత్త స్కూల్, కొత్త స్టూడెంట్. ఆ స్కూల్ ఏంటన్నది డిక్టేటర్ చెప్తుంది మీకు. యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ స్క్రిప్ట్? ఎస్, వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇట్ ఈస్ ట్రైలర్ చూసాం, ట్రైలర్ క్యాచీగా ఉంది, బాగుంది. అంటే బాలయ్యకున్న అభిమానులు వాళ్ళు ఏం కోరుకుంటారో అవి ఇస్తూ అట్ ది సేమ్ టైం. జనరల్ గా అందరూ ఇవే చెప్తారు కదా సినిమాకి ముందు, రైటర్లు, డైరెక్టర్లు, మా అభిమాని హీరో అభిమానులు. సో అంటే చెప్తుంది వాళ్ళు, రైటింగ్ చెప్తున్నాను, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్. ఓకే. అంటే రైటింగ్ చేస్తూ దాన్ని రాస్తున్నప్పుడు మేము అనుకున్నప్పుడు తీసుకున్న జాగ్రత్త గురించి చెప్తున్నాం. వాళ్ళ ఫ్యాన్స్ కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైము నేను గోపిమోహన్ అంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, ఏదో చిన్న మ్యాజిక్, ఏదో ఫన్ సైడ్ అది మిస్ అవ్వకూడదు. సో దీన్ని కాపాడుకుంటూ ఏదో ఒక డైలాగ్ ఉండేది, నీకు బ్లడ్ లోనే ఉంటుందా, నాకేదో సంథింగ్ హిస్టరీ డైలాగ్స్. మళ్ళీ రత్నం, శ్రీధర్ సిపాన డైలాగ్స్ స్క్రీన్ ప్లేనా? స్టోరీ స్క్రీన్ ప్లే. అప్పుడప్పుడు కీ సీన్స్ మాత్రం నేను రాసిస్తున్నా. కొన్ని కీ సీన్స్ ఇవి మాత్రం ఇలాగే ఉండాలి. ఎందుకంటే నేను మీకును ఇప్పుడు చిన్న క్వశ్చన్ వచ్చింది, డౌట్ వచ్చింది. మీరు కథా స్క్రీన్ ప్లే ఇచ్చినప్పుడు డైలాగ్ రైటర్స్ కి మీకు ఎప్పుడన్నా క్లాష్ వస్తుందా, లేకపోతే అందరూ కలిసి కూర్చొని పని చేస్తారా? ఎస్. ఇప్పుడు నేనే కథ అనుకుంటున్నాను, మేమే స్క్రీన్ ప్లే అనుకుంటున్నాము, అన్నది డైలాగ్ రైటర్కి మేము ఎక్కించకపోతే అతను మేము అనుకున్న మూడ్లో అది రాయాలి కదా. సో వీ హ్యావ్ టు బీ ఇన్ సింక్. నాట్ జస్ట్ డైరెక్టర్, అందరూ ట్రావెల్ చేయాలి. మీ నంబరు నేను ఇప్పుడు శంకరాభరణం కానీ, గీతాంజలి కానీ, లేకపోతే మనం చూసిన బ్రూస్లీ కానీ, ఇంకోటి కానీ నేను ఎప్పుడు స్టోరీ రేపు షూటింగ్ వెళ్తుంది నెక్స్ట్ మంత్ నుంచి,
అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, కెమెరామ్యాన్ దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరినీ కూర్చోబెట్టి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తాను. ఓ సో దాట్ ఎవ్రీబడి ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అందరూ క్లారిటీ ఉంటుంది. అందరూ ఒకే సినిమా చూడాలి. అంతేగా. ఇప్పుడు డైరెక్టర్ ఒక సినిమా చూసి, కెమెరామెన్ ఇంకో సినిమా చూసి, సో అందరూ తెలుగు సినిమా చూసారు, ఆడియన్స్ సినిమా చూస్తే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆడియన్స్ ఆ సినిమా చూడడం. రైట్. సో అందరూ ఒకే రకమైన సినిమా చూడాలి. సో ఈ టీమ్ వర్క్ అప్పుడు బిల్డ్ అవుతుంది. అందరూ విజన్ ఒకేలా ఉంటుంది. సో దిస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. శంకరాభరణం క్లాసిక్ కథ కోన వెంకట్ గారు. సో ఇప్పుడు ఈ కథకి శంకరాభరణం అని పెట్టేటప్పుడు అంటే నాకు కథ తెలియదు కాబట్టి అడుగుతున్నాను, అట్రాక్ట్ చేయడానికి పెట్టారా? ఆ టైటిల్కి దీనికి సంబంధం ఉంటుందా? ఇక్కడ విశ్వనాథ్ గారు ఏదో కొంచెం క్లాసిక్ మళ్ళీ దీనికి ఇప్పుడు ఈ పేర్లు పెడతారా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో కొంచెం బాధపడ్డారని ఎక్కడో చదివాను. లేదండి, ఆయన హీఈస్ వెరీ స్పోర్టివ్. ఐఎమ్ షాక్డ్. ఆయన ఈ ఏజ్లో కూడా ఈ సో ఫిజికల్గా కొంత సహకరించకపోవచ్చేమో కానీ, బట్ ఆయన మాట ఫ్లో కానీ, ఫ్లో ఆఫ్ థాట్ కానీ, ఇట్ ఈస్ సో యాంగ్ ఈవెన్ నౌ. ప్యాషన్ టువర్డ్స్ సినిమా కానీ అదే ఉంది. నేను వెళ్ళి కలిసా. వెళ్ళి కలిసాను. ఐ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ శంకరాభరణం ఆడియో సాయంత్రం ఉంది అని చెప్పి పిలిచాను. దానికి తప్పకుండా వస్తానన్నారు ఆయన. అంతే. శంకరాభరణం మీరు అన్నట్టు ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి పెట్టా కాబట్టి దాన్ని జస్టిఫై చేసుకున్నా. దెర్ ఇస్ జస్టిఫికేషన్, బట్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి పెట్టలేదు. సో ఐ వాంట్ లై. అట్రాక్ట్ చేయడం కోసమే పెట్టాను కాబట్టి జస్టిఫై చేసుకున్నా. రేపొద్దున ఎండ్ ఆఫ్ ద ఫిలిం సినిమాది ఎండ్ కార్డ్ పట్టేటప్పటికి థియేటర్లో ఆడియన్స్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. స్టాండింగ్ ఓవేషన్ లేచి క్లాప్స్ కొట్టి థియేటర్లో బయటకు వెళ్ళను. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్. సో అంత ధైర్యం లేకపోతే అది పెట్టను. ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్తున్నా. ఒక స్టార్ హీరో తోటి మీరు ఏ టైటిల్నే పెట్టండి, అదే సూట్స్ నాట్ సూట్, అంతే, విత్ ఇన్ మినిట్స్ అది జనాల్లోకి వెళ్ళిపోతుంది, కిందకి మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోతుంది. చిన్న హీరోస్ తోటి, ఒక రేంజ్ హీరోస్ తోటి ఆ టైటిల్ కానీ సినిమా కానీ జనాల్లో తీసుకెళ్ళడం. నిఖిల్ మీ సెలక్షనేనా? ఇట్స్ మై సెలక్షన్. వాళ్ళకి చాలా కష్టం. అందుకని ఒక 50% ఆల్రెడీ ఇది ఒక మ్యాజిక్ చేసేసింది శంకరాభరణం. అంటే థియేటర్ ట్రైలర్ అది కూడా ఆ సినిమా గురించి చెప్తున్నాను. 1980 మ్యాజిక్ చేసేసింది. సో శంకరాభరణం చూడని తెలుగు ప్రేక్షకుడు ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళు, ఆ ముందు. సో ఇప్పుడు పుట్టిన వాళ్ళు గురించి వదిలేస్తే 90 తర్వాత పుట్టిన వాళ్ళు సినిమాని చూడని వాళ్ళు అంటూ చూడని తెలుగువాడు లేడు. కరెక్ట్. సో కాబట్టి ఐ వాంట్ ఫస్ట్ ఆ 50% ఆ ప్లాట్ఫామ్ నేను గేజ్ చేయదలుచుకున్నా. సో అన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తే ఉంటారు ఖచ్చితంగా ఈ సినిమాకి. అండ్ ఒక కమింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీస్, పాలిటిక్స్, రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఒకసారి ఇప్పుడు మీరు బాబాయ్ ఆయన వైసీపీలో ఉన్నారు, పొలిటికల్ ఇంట్రెస్ట్ మీకు కూడా ఉందా? ఎప్పటికైనా తేల్తారు అందులో ఏమన్నా? మునక్కపోతే చాలు. మునకపోతే చాలా. ఏంటి అసలు అంటే రైటర్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా వెంకట్ గారు, మీరు కూడా సరే సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పాలిటిక్స్ మన అందరికి పార్ట్ రోజు. సో దాన్ని ఎట్లా చూస్తారు? వాట్ ఈస్ యువర్ వ్యూ? పాలిటిక్స్ అనేది నాకు ఆఫ్టర్ సినిమా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. నేను గవర్నమెంట్లో కూడా కొంతకాలం పనిచేశాను. అవర్ సెక్రటరీ టు మినిస్టర్స్, మినిస్టర్ ఇరిగేషన్, మినిస్టర్ హార్టికల్చర్. సో చక్రాలతో ఇప్పుడు అప్పటి నుంచి అలవాటు అయిందా? సో బికాజ్ మా తాతగారి దగ్గర ఎక్కువ పెరిగా నేను. ఆయన స్పీకర్ చేసినప్పటి నుంచి 1980లో, అప్పుడు నేను 10th క్లాస్ అప్పుడే అయింది. అప్పటి నుంచి ఆయన దగ్గర ఉండేవాడు. ఎందుకంటే మా ఫాదర్ పోలీస్ ఉద్యోగం అవడం వల్ల ఆయన సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సంవత్సరానికి ఒక స్టేషన్, సంవత్సరానికి ఒక ఊరు. ఇటు వాడే చదువు పాడవుతుందిరా, నా దగ్గర పెట్టని చెప్పారు. అప్పుడు నేను మా తాతగారి దగ్గరికి వచ్చేసాను. సో ఐ గ్రూ అప్ విత్ హిమ్. సో లిటరలీ హీ రైజ్డ్ మీ. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అన్నీ కూడా ఆయన దగ్గరే. ఆయన గవర్నర్ అయినప్పుడు అప్పుడు నేను ఇచ్చేసి ఎంబీఏ చేశాను ఎట్ మహారాష్ట్రలో. అలాగే ఆయనతోనే నేను పాలిటీషియన్స్ని, అంటే టాప్ మోస్ట్ పాలిటీషియన్ ద కంట్రీ, యు నేమ్ ఇట్. సో అంటే వాళ్ళని చూడడం అయితే ఏంటి, కలిసి కూర్చొని భోజనం చేయడం ఏంటి, ఎవ్రీథింగ్. ద టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ దిస్ కంట్రీ నేషన్.
సో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ బీయింగ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ కొన ప్రభాకర్ రావు గారు చాలా మంచి గొప్ప పేరు ఉంది ఆయన. అవడం వల్ల సో డెఫినెట్గా నాకు అది చూస్తూ సో దాన్ని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉంది. బట్ దానికి చాలా డెడికేషన్ కావాలి. ఇవాళ మా బాబాయ్ గారు కొన రఘుపతి అవును గత 12 yearsగా 15 yearsగా ఆన్ హిజ్ ఓన్ అవును ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి సైక్లోన్లు వస్తే కప్పులు కట్టించడం లేకపోతే దుప్పట్లు పంచి పెట్టడం చలికాలం Contributed very వస్తే much. చేసి 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 ఆస్తులు అమ్మి చేసి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇప్పుడు అట్లా జనాలుగా అందరూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకుంటారు. ఈయనేమో ఇట్లా కష్టంగా తిరిగి అమ్మేస్తే. అమ్ముకొని. ఇప్పుడు ప్రజలు ఎంతకాలం గుర్తించి నౌ హీస్ బికమ్ ద ఎమ్మెల్యే. సో కోన వెంకట చివరి ఐ వాంట్ బి పాలిటిక్స్ ఐ డోంట్ నో. రైట్. ఫైనలీ జనరల్గా క్రియేటరు లేకపోతే ఈ సృజనాత్మక రంగంలో ఉన్నవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు జనరల్గా. కానీ కోన వెంకట సెన్సిటివ్ ఏం కాదుగా. వెరీ సెన్సిటివ్. టఫ్ గా యా సెన్సిటివ్. మీకు అతి సున్నితమైన దానికి ఎప్పుడు కూడా ప్రకృతిలో కూడా తీసుకోండి. దాన్ని షీల్డ్ చేయడం కోసం ప్రొటెక్షన్ ఇప్పుడు తాబేలు పైన ఉన్నాడు. ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే లోపల చాలా సున్నితం. అది ఆ సున్నితాన్ని టచ్ చేస్తే చాలా ప్రమాదం. అంటే ఇట్ ఈస్ మనిషి బ్రేక్ అయిపోతా. ఉంచుకుంటారు. ఎస్ మీరు అన్నట్టు తాబేలు అలాగే గులాబీ పువ్వుకి దాని ముళ్ళు సరే ఎందుకు బాబు దాని జోలికి వెళ్ళడం అనుకుంటారు. సో అలా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఎస్ రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. స్టార్ రైటర్గా ఉన్న మీరు త్వరలో స్టార్ డైరెక్టర్ అవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.